అందుకే ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు అంటూ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోవడానికి కారణాలు చెప్పారట. ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి ఈ విషయంపై అందరూ కూడా ఎంతగానో చర్చించుకున్నారు. అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కానీ, లేకపోతే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కానీ ఎందుకు వెళ్ళలేదని. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సినటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చివరి నిమిషంలో ఆగిపోయారట. కారణం ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిగత కారణాలే, అంతకుమించి ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ప్రణతి కూడా రాలేదు అంటూ అసలు విషయాన్నైతే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలు భార్గవ్, కళ్యాణ్ అలాగే తన తల్లి శాలినితో పాటు రావాలని అనుకున్నారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయామని మధ్యలో ఫోన్ రావడంతో తిరిగి వెళ్ళిపోయినట్టుగా అయితే తెలియజేస్తున్నారు. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎవరు మిస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆయన విజయం సాధించడం అంటే ప్రతి తెలుగువాని విజయంగా భావిస్తానని, ఇంకా అంతేకాకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుభిక్షంగా ఉండాలని కొనసాగుతున్నానంటూ అందుకే విషస్‌ని కూడా అందించానంటూ చెప్తున్నారట. సో ఏది ఏవైనా నారా చంద్రబాబు నాయుడికి సమాధానానికి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఇప్పుడు అందుకే వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా నారా చంద్రబాబు నాయుడికి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో ఆయన వెళ్ళకపోవడానికి కారణాన్ని కూడా తెలియజేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవడానికి ఇంకా వేరే కారణాలంటూ ఏవీ లేదని, ఆ రోజు తన ప్రమాణ స్వీకారానికి సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం వల్లే వెళ్ళలేకపోయాను. తర్వాత విషస్‌ని అందించాను. అంతే తప్ప వేరే ఇబ్బందులు ఏవీ లేవంటూ క్లారిటీ ఇచ్చారు.